ఈరోజు మా ఇంట్లో దోశని కడప కారం దోశ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అట్లా రుద్దుకొని నెక్స్ట్ దోశ పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఓకే, స్ప్రెడ్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి, కాసేపు వదిలేయాలి. ఇప్పుడు కారం వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పప్పుల పొడిని ఇట్లా చల్లుకోవాలి. ఓకే, దీని మీద కొంచెం ఆయిల్ వదలాలి. అయిపోయింది. ఈ విధంగా మడిచి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ నాకు మా ఆయనకి ఇద్దరికి మాత్రమే. బాయ్.